నమస్తే కేకే గారు. నమస్తే సార్. ఏంటి అసలు ఈ కేకే స్ట్రాటజీ సర్వీస్ ఏంటి అసలు ఈ ఎనాలిసిస్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఏ పాయింట్ని బేస్ చేసుకొని అంటే ఇలాంటి సర్వే చేయడానికి ఎలక్షన్ టైంలో మీరు ఎలాంటి శాంపిల్స్ తీసుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎనాలిసిస్ అని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అసలు మీరు? నేను కూడా హైదరాబాద్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగే వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రకరకాల కంపెనీస్లో వర్క్ చేస్తూ మామూలుగా ఉండేవాడిని. నాకు సంబంధం లేదు పొలిటికల్గా కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీల పరంగా ఎటువంటి అసలు టచ్ కానీ నాకు పరిచయాలు కానీ ఏమీ లేవు. కాకపోతే ఒక సబ్జెక్ట్ మీద బాగా అనలైజ్ చేయగలను, దాని గురించి ఎక్కువ మాట్లాడగలను, చెప్పగలను అనేది ఫస్ట్ నుంచి ఒక ధీమా ఉంది. ఎందుకంటే మాల్ కాలేజ్ టైం నుంచి ప్రెజెంటేషన్స్ కానీ ఒక సబ్జెక్ట్ మీద అనలైజింగ్ కానీ మాట్లాడడం కానీ ఇది ఎక్కువ అలవాటుగా ఉండేది. సరే మనం ఈ సర్వే సైడ్ ఎందుకు వెళ్ళకూడదు, మనం నీట్గా శాంపుల్స్ తీసుకొని సర్వే చేయొచ్చు అని చెప్పి ఒక 3-4 మంత్స్ అసలు వరల్డ్లో రకరకాల కంపెనీస్ ఏ విధంగా సర్వే చేస్తాయి దాని మీద నేను అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. అంటే బుక్స్ చదవడం, వాళ్ళ థీసిస్ చదవడం, బుక్స్ చదవడం, వాళ్ళ మీద స్టేట్మెంట్స్, వీడియోస్ చూడడం, ఈ విధంగా స్టార్ట్ చేశాను. ఓకే. తీరా మొత్తం 3 మంత్స్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఆ 3 మంత్స్ అక్కడ చేసే సర్వే కాన్సెప్ట్కి, వే ఆఫ్ సర్వేకి ఇక్కడ మనకి ఇండియాలో ఉండేటువంటి మన పరిస్థితులు, మన ఏపీలో ఉండే పరిస్థితులకి అసలు సంబంధం లేదని, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ పరిస్థితులని. సో అప్పుడు ఏంటంటే మనం ఎలా స్టార్ట్ చేద్దామని ఒక కాన్షియన్స్ అందుకొని ఒక 4,000-5,000 శాంపుల్స్ తీసుకుందామని చెప్పి ఒక 4-5 కుర్రోళ్ళని పెట్టుకొని స్టార్ట్ చేసాం ఫస్ట్గా. ఓకే. దాని ముందు చాలా మదన పడ్డాం. ఆల్రెడీ నాకు అప్పుడు 1 lakh శాలరీ దాకా వచ్చేది. దాన్ని వదిలేసి బయటికి రావాలి. అందరికీ ఉన్నట్టే పర్సనల్ లోన్లు అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తీరాలంటే కష్టం. ఇవన్నీ కష్టం అంటే లక్కీగా మా వైఫ్కి ఇలా షేర్ చేయడం జరిగింది. తను ఒప్పుకుంది. సరే మీ ఇష్టం అండి అని. ఈడు మూర్ఖుడు ఎట్లా అయినా వెళ్తాడు అని ఒప్పుకుందో, లేదు నేను సక్సెస్ అవుతానని ఒప్పుకుందో తెలియదు, కానీ మొత్తానికైతే లేదండి ఆల్ ది బెస్ట్, మీకు నచ్చిన వెళ్ళండి, ఏదైనా పర్లేదు, నేను చూసుకుంటాను ఇక్కడ అన్నట్టు తను ఓకే చెప్పింది. సో అలా స్టార్ట్ చేసాం. మనం నియోజకవర్గానికి ఒక 4,000-5,000 శాంపుల్స్ తీసుకోవడం మొదలుపెట్టాం. అంటే ఆ నెంబర్ అంటే అరౌండ్ 2%. ఇప్పుడు 2 లక్షల మంది ఓట్లు వేస్తారంటే. ఫస్ట్ ఏ నియోజకవర్గం తీసుకున్నారు మీరు? ఫస్ట్ శ్రీకాకుళంలో ఒక నియోజకవర్గం తీసుకున్నాం. అది మనం సొంతంగా డబ్బులు పెట్టి చేసాము. అది వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ది చేయించుకున్నారు. అది మొత్తం అయిన తర్వాత రిపోర్ట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పి, కానీ మీ స్ట్రాటజీ బాగుంది, మేము ఎలక్షన్స్ వరకు ఉండండి, మాకు సర్వే రిపోర్ట్ వద్దు, స్ట్రాటజికల్ కావాలి, మీరు ఎలక్షన్స్ వరకు మాకు ఉండండి అని చెప్పారు అప్పట్లోనే. ఓకే. స్ట్రాటజికల్ సపోర్ట్ ఇవ్వాలంటే మనకు కంపల్సరీ సెకండ్ పొజిషను, గెలిచేదానికి పొజిషను ఉంటే ఆ స్ట్రాటజికల్ సపోర్ట్ ఉండి వాళ్ళు గెలిపించినా మనకు ఒక నమ్మకం, మనకు చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ రిపోర్ట్ ఏమో వాళ్ళు లూజ్ అవుతారు, చాలా డిఫరెన్స్తో వచ్చింది. సో వాళ్ళకి స్ట్రాటజీ ఇచ్చి మనం ఇరుక్కోపోయి, అందుకని దాని నుంచి బయటకు వచ్చేసాను కంప్లీట్గా. లేదండి రిపోర్ట్స్ ఇస్తామని చెప్పి, సరే ఎవరికైనా స్ట్రాటజికల్ ఇద్దామని చెప్పి ట్రై చేద్దాం సరే అని చెప్పి సర్వే అలా స్టార్ట్ చేసాం. తర్వాత నేను ఒక బల్క్గా తీసుకుంటాను, మీరు స్టార్ట్ చేయండి గోదావరి అని ఒక ఆయన ముందుకు వచ్చారు. ఓకే. సరే అని ఇంక అట్లా కాదు గట్టిగా తీసుకుందామని చెప్పి, మనకు రెడీగా ఉంటాయి కదండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫోన్లు చాలా వస్తాయి, పర్సనల్ లోన్ ఇస్తామని. సరే ఒక పర్సనల్ లోన్ తీసుకుని పెద్ద అమౌంట్లో అలా ఒక జిల్లా మొత్తం చేద్దామని చెప్పి కొంతమంది రిక్రూట్ చేసుకొని ఒక యాప్ తయారు చేసుకొని ప్రొఫెషనల్గా వెళ్దాం. ఏంటంటే మనం ఎక్కడెక్కడ సర్వేయర్స్ ఉన్నారు, రకరకాలు తిరుగుతూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక టీ షాప్ దగ్గర ఆగి అందరిని అడిగేసామని అని చెప్పి 100 మంది అడిగామని చెప్పొచ్చు, కానీ వాళ్ళ లొకేషన్స్ ఎక్కడెక్కడ మనం తిరుగుతున్న ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. ఒక యాప్ తయారు చేసాం. ఓకే. సో తర్వాత ఆ ట్రాకింగ్ బాగుంది. ఆ విధంగా నిదానంగా 1 or 2 months వర్క్ చేసి ఒక జిల్లా కంప్లీట్ చేయడం జరిగింది. జిల్లా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన చివరికి ఫోన్ ఎత్తలేదు, హ్యాండ్ ఇచ్చారు అనమాట మన భాషలో చెప్పాలంటే. సరే ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది మనకేమని చెప్పి ఇంకా అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాం ఒక్కొక్క ఎమ్మెల్యేస్ని, వాళ్ళని. సో తెలియకుండా మనకు ఆయనే ఉపయోగపడ్డారని చెప్పొచ్చు. ఒక జిల్లా ఆయన వల్లే స్టార్ట్ చేశాం కాబట్టి ఈ విధంగా అప్పుడు ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, ఒక జిల్లా కంప్లీట్ చేసుకుందామని. మామూలుగా ఏ సర్వే కంపెనీ అయినా సరే అడ్వాన్స్ తీసుకొని ఒకరిని అప్రోచ్ అయ్యి, ఒక ఎమ్మెల్యేని, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని సర్వే స్టార్ట్ చేస్తారు. మన ప్రాసెస్ ఫుల్ రివర్స్ అయిపోయింది. మనం సర్వే చేయించి, మన డబ్బులతో సర్వే చేయించి దాన్ని సేల్ చేసే దాంట్లో ప్రాసెస్ పడిపోయింది. ఆ వైస్ వర్స వెళ్ళిపోయింది అనమాట చివరికి. ఓకే. ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ 100 నియోజకవర్గాలు కంప్లీట్ చేసాం. 100 నియోజకవర్గాలు అయిపోయింది ఏపీ మొత్తం మీద. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే అసలు? నేను బీటెక్ అన్నా యూనివర్సిటీ చెన్నైలో చేశాను సార్. ఓకే. 2001లో స్టార్ట్ చేశాను. 2005లో కావాల్సింది, బాగా కష్టపడి చదవడం వల్ల ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పట్టింది. 2006లో కంప్లీట్ అయింది. ఓకే. సో ఏపీలో ఓట్ బ్యాంకింగ్ ఏ విధంగా ఉందండి అసలు ఇప్పుడు? అంటే కమ్యూనిటీ పరంగా ఏ విధంగా ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన దళంగా చూసుకుంటే ఏ విధంగా ఉంది, లేదంటే పార్టీ వైజ్ చూసుకుంటే ఏ విధంగా ఉంది? ఎందుకంటే 3 కోట్ల పైన ఉన్నారు ఇప్పుడు ఓటర్స్, 3 కోట్ల పైనే ఉన్నారు. సో ఏ విధంగా ఉంది ఓట్ బ్యాంక్ అనేది, ఏ విధంగా ఉంది ఇప్పుడు?
ఒకటి ఎవరు కొంతమంది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చండి, ముగ్గురికి హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. టీడీపీకి, వైసీపీకి, జనసేనకి. హార్డ్ కోర్ అభిమానులు అంటే దాంట్లో తప్పొప్పులతో సంబంధం లేదు. వాళ్ళు కళ్ళు మూసుకొని అదే పార్టీకి ఓటు గుద్దుతారు. ఒకవేళ పొరపాటున గుండెల్లో గుణపం గుచ్చినా సరే ఆయన గుచ్చలేదు, మా గుండెలో దాపెట్టుకున్నాడు అని అంటారు అనమాట. అంత హార్డ్ కోర్ అభిమానులు అంటే వాళ్ళకి ఇంకా వేరే సంబంధం ఉండదు. ఇంకా వాళ్ళకి అన్ని పాజిటివ్సే కనపడతాయి కానీ మైనస్ పడదు. అది అందరికీ ఉన్నారు. ఈ ఈ ఈ అభిమానులు అయితే అందరికీ ఉన్నారు. టీడీపీకి ఉన్నారు, వైసీపీకి ఉన్నారు, జనసేనకి ఉన్నారు. అలాగే ఇప్పుడు చౌదరి ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారికి లేకపోయినా, రెడ్డి ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయినా, కాపు ఫీలింగ్ పవన్ కళ్యాణ్ లేకపోయినా, అభిమానులు ఆ క్యాస్ట్లో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మా కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి ఎక్కువ శాతం. దాంట్లో అది ఓపెన్ సీక్రెట్. దాన్ని మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడేదానికి వెళ్ళి చౌదరీస్ ఎక్కువ శాతంలో టీడీపీ కనెక్ట్ అవుతారు, రెడ్డిస్ ఎక్కువ శాతం వైసీపీ కనెక్ట్ అవుతారు, కాపులు ఎక్కువ మంది జనసేన కనెక్ట్ అవుతున్నారు. కంపారిటివ్లీ ఒక్కొక్క దానికి ఒక క్యాస్ట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఒక పార్టీకి ఉండొచ్చు, ఒక క్యాస్ట్లో తక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మటుకు కనెక్ట్ అవుతున్నారు. ఇది కాకుండా న్యూట్రల్ ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది బట్టి డిసైడ్ అవుతుంది ఎక్కువ ఫ్యాక్టర్. ఒకప్పుడు బీసీ ఓటింగే మామూలుగా టీడీపీకి కంచుకోవట్లే అనమాట. ఇప్పుడు ఆ బీసీ ఓట్లు కదిలితే మటుకు, డిఫరెన్స్ వస్తే మటుకు ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ ఉన్న నియోజకవర్గాలు బాగా దెబ్బతింటాయి. ఓకే. ఈ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఎక్కువ కొంచెం వైసీపీకి ఫేవర్గా ఎక్కువ ఉన్నారు. అట్లని చెప్పి టీడీపీకి ఉంటారని కాదు, మేజర్ సెక్షన్ పెడుతున్నారు. ముస్లిమ్స్ ఎక్కువ కొంచెం వైసీపీకి ఫేవర్ ఉన్నారు, ముస్లిమ్స్ టీడీపీకి ఉన్నారు, జనసేనకి ఉన్నారు. మేజర్ సెక్షన్స్ అడిగారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను. క్రిస్టియన్స్, ముస్లిం, ఎస్టీ, రెడ్డి కమ్యూనిటీస్ మీరు ఓపెన్గా చెప్పాలనుకుంటే ఈ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది కొంచెం వైసీపీకి ఫేవర్ ఉన్నారు. వీళ్ళలో టీడీపీకి వాళ్ళు ఉన్నారు. మేజర్ సెక్షన్స్ చెప్తున్నాను ఇలా ఉన్నారు. అలాగే ప్రాంతాలు బట్టి ఆ కమ్యూనిటీ ఫీలింగ్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్, వైజాగ్ ఈ సైడ్లో బాగా జనసేన బాగుంటుంది. గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల పరిస్థితుల్లో టీడీపీ బాగుంటుంది. రాయలసీమ ఆ ప్రాంతాల్లో కొంచెం వైసీపీకి ఫేవర్గా ఎక్కువ ఉంటారు. ఓకే. ఈ ఆల్మోస్ట్ 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పంచుకుంటున్నారు అన్నమాట. ఓకే. అంటే అదర్ క్యాస్ట్లో వాళ్ళు కూడా ఉంటారు, బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఎవరికి ఎక్కువగా ఫేవర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? బ్రాహ్మిన్స్ 3 పార్టీలకు ఉంటారండి. ఎక్కువ కొంచెం బ్రాహ్మిన్స్ ఓటింగ్ బట్టి కొంచెం నేషనల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నేషనల్ ఫీలింగ్ అంటే మిగతా వాళ్ళకి ఉండదని కాదు, అంటే బీజేపీకి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు నేషనల్ వైజ్గా. ఓకే. వాళ్ళకి. సో మీరు 100 నియోజకవర్గాల్లో శాంపిల్స్ తీసుకొని చేశారు కదా. సో ఒక నియోజకవర్గం తీసుకుని, ఏదైనా ఒక నియోజకవర్గంలో మీరు ఎక్కువగా చూసింది మీ స్ట్రాటజీ ప్రకారం ఆ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు పడతాయంటే ఏ విధంగా చెప్తారు? ఆ ఓట్ బ్యాంకింగ్ వరకు, ఆ నియోజకవర్గం ఓట్ బ్యాంకింగ్ కనుక మనం చూసుకుంటాం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే ఆ నియోజకవర్గం ఎక్కడ తీసుకుంటున్నాం దాన్ని బట్టి మారిపోతుంటుందండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో తీసుకున్నాం అనుకోండి, మేజర్ సెక్షన్ పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉంటారు. వైజాగ్, ఈస్ట్ గోదావరి మేజర్గా ఉంటుంది అనమాట. అంటే అట్లా అని చెప్పి అక్కడ కూడా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, వైసీపీ బలంగా నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఈస్ట్ వైజాగ్లో మటుకు బలంగా ప్రభావం చూపించగలుగుతుంది. రేపు పొద్దున మీ రిజల్ట్స్ వచ్చినా కానీ ఈవెన్ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో యావరేజ్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకున్నా కానీ జస్ట్ 1 or 2% ఫస్ట్ పొజిషన్లో కానీ సెకండ్ పొజిషన్లో కానీ ఇట్లానే ఉంటుంది ఈస్ట్ గోదావరి, వైజాగ్. రేపు పొద్దున రిజల్ట్స్ తర్వాత చూడొచ్చు. దీంట్లో భారీ మార్పులు అయితే ఏముండవు. అదే మీరు కడప, నెల్లూరు ఆ ప్రాంతాలు తీసుకున్నారు అనుకోండి, అనంతపురం, ఖచ్చితంగా అక్కడ ఉన్న నియోజకవర్గం ఒక ర్యాండమ్ తీసుకుంటే అక్కడ వైసీపీకి ఎక్కువ ఉంటుంది. అంటే ఏ పర్సెంటేజ్లో ఉంటుందంటారు అవి? అరౌండ్ 30% పైనే ఉంటుంది ఈస్ట్ వైజాగ్లో అటు సైడ్ తీసుకుని ఉంటే జనసేనకి 30% టోటల్ మీద యావరేజ్ తీసుకుంటే. సో కమ్యూనిటీ వైజ్ కాకుండా అభిమాన దళంగా చూసుకుంటే వీళ్ళది, అంటే పార్టీ వైజ్ పార్టీని బలంగా నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళది ఏ పర్సంటేజ్లో ఉంటుందండి అసలు ఓట్ బ్యాంక్? ఈ బలంగా నమ్మేవాళ్ళు ఖచ్చితంగా అందరికీ ఒక 15-20% తగ్గదండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు ఏంటి అని సంబంధం లేకుండా ఇద్దరికీ ఉంటారు, ముగ్గురికి. పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే ఏ విధంగా ఉంటారు అసలు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూత్ వరకు తీసుకున్నారు అనుకోండి, యూత్ సెక్షన్ ఒకటి ఓట్ బ్యాంకింగ్ తీసుకొని అట్లా రకరకాల ఫిల్టర్ చేసి నేను కూడా ఇంట్రెస్ట్గా చూసుకుంటా ఉంటాను. ఫర్ సపోజ్ ఓన్లీ యూత్ అంటే నా ఉద్దేశం 35 బిలో నుంచి తీసుకున్నాను అనుకోండి, 18 ఏళ్ళు 35 ఏళ్ళు 35 ఏళ్ళు ఇది యూత్ అని అంటే వాళ్ళు యూత్గా ఫీల్ అవుతారు. ఫర్ సపోజ్ 35 తాగితే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నామంటే దాంట్లో మళ్ళీ ఈ క్యాస్ట్లు తీసేయండి, కాపు ఓటింగ్ తీసేయండి, రెడ్డి ఓటింగ్ తీసేయండి, చౌదరి ఓటింగ్ తీసేయండి. ఈ ముగ్గురు పక్కన పెడితే ఇప్పుడు ఈ యూత్ ఓటు బ్యాంకింగ్ మటుకు ఎక్కువ కొంచెం జనసేన ఫేవర్గా ఉంటారు. ఓన్లీ యూత్ తీసుకొని దాంట్లో 3 క్యాస్ట్ ఓట్లు పక్కన పెడితే మటుకు యూత్ ఓట్ బ్యాంకింగ్లో దాదాపుగా 30% పైనే జనసేనకి బాగానే ఉంటుంది. జనసేన బాగుంటుంది. ఓకే. ఎటు వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఉంటుందండి? వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పెద్దవాళ్ళు ఎక్కువ బాగుంటుంది. పెద్దవాళ్ళు అదే ఇప్పుడు ఈ ఓట్ బ్యాంకింగ్లో ఉంటుంది కాదండి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? అదే ఇంకా 35 పై నుంచి ఇంకా మీరు
ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత ఏజ్ ఉంటే అంత ఏజ్ వరకు. ఆ ఓట్ బ్యాంకింగ్లో పెద్దవాళ్ళలో వైసీపీ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అండి. అప్పటి నుంచో కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు. అంటే పెద్దవాళ్ళు టీడీపీకి ఉండదు, పెద్దవాళ్ళు జనసేనకు ఉండదని కాదు. ఈ సెక్షన్ తీసుకుంటే మాట అక్కడ డామినెంట్గా పెద్దవాళ్ళలో కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు ఒక సెక్షన్ ఏంటంటే వాళ్ళేమి సపోర్టర్స్ కాదు కానివ్వండి, సుబ్బయ్య గారి హోటల్లో తిన్నారండి, బాగానే ఉంది. ఫర్ సపోజ్ ఎదురుగా ఇంక హోటల్ పెట్టారు, అప్పన్న గారి హోటల్. సహజంగా మన కొత్త రెస్టారెంట్ పోగానే ఓపెన్ చేయగానే వెళ్తాం కదా, ఎలా ఉంది చేద్దామని, చూద్దామని, టేస్ట్ చేస్తాం ఒకసారి. సో అదేవిధంగా ఇచ్చి చూద్దాం అనుకునే సెక్షన్ కూడా ఉన్నారన్నమాట కొంతమంది పెద్దవాళ్ళు. వాళ్ళేమి ఏ సపోర్టర్స్ కాదు, ఇచ్చి చూద్దాం, ఈయన్ని చూసాం ఆయన్ని కూడా చూద్దామని ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్. ఈ 3 తరగతులు మాట్లాడుకుంటే మనం వర్కౌట్ అవుతుంది. ఫస్ట్లో చెప్పాను కదా, కరడు కట్టినటువంటి సపోర్టర్స్ 3 ఉంటారు. ఈ 3 వీటిని ఏకీభవించరు. మా వాళ్ళే కరెక్ట్ అని ఇటు అనుకుంటారు, మా వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటారు, మా వాళ్ళు లేకపోతే మార్పు ఉండదు, ఈ రాష్ట్రం అట్లాగే అయిపోద్దని జనసేన అనుకుంటారు. అందరూ 3కే ఉన్నారు. టీడీపీకి యూత్ ఏ విధంగా ఫేవర్ ఉంటుందండి? అంటే ఏ విధంగా, ఎంతవరకు ఉంటుంది సపోర్ట్? ఇప్పుడున్న కరెంట్ పొజిషన్ అయితే టీడీపీకి యూత్లో మటుకు తక్కువే ఉంది. ఓన్లీ యూత్ ఇందా చెప్పినట్టు 18 నుంచి 35% వీళ్ళు ఇద్దరితో పోలిస్తే తక్కువ ఉంది. సో వీళ్ళకి అంటే టీడీపీకి ఎక్కువ ఏజ్ పీపుల్ కానీ, ఏజ్ అంటే 35 అబోవ్ ఉండేవారు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే నేను చెప్పాను ఇందాక ఈ 3 క్యాస్టులు పక్కన పెట్టేమన్నాను. 35 నుంచి తీసుకున్న ఈ 3 క్యాస్టులు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి తీసుకున్న యూత్లో టీడీపీ ఖచ్చితంగా తక్కువ ఉంటారు. ఇప్పుడున్న పొజిషన్ ఉన్నారు. మనం చేసిన వాటి గురించి మాట్లాడుతాం, చైన్ నియోజకవర్గం గురించి కాదు. ఫైనల్గా ఈ ఓటు బ్యాంక్ అనేది ఏ విధంగా చీలుద్దంటారు? అంటే చీలటం అంటే ఎక్కువగా ఈ ప్రస్తుతం ఉన్నదానికి, ప్రస్తుతం మీరు చేసే అనాలిసిస్కి అంటే అభిమాన దళంగానే చీలుతాయంటారా, లేదంటే కమ్యూనిటీ పరంగా ఎక్కువ చీలుతాయంటారా? ఇప్పుడు కాపు ఓటింగ్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు యూత్లో ఎక్కువ మంది వాళ్ళు కనెక్ట్ అవుతారు. మళ్ళీ పెద్దవాళ్ళు తీసుకున్నారంటే మళ్ళీ పెద్దవాళ్ళలో టీడీపీకి వేసేవాళ్ళు ఉంటారు, వైసీపీకి వేసేవాళ్ళు ఉంటారు, జనసేనకి వేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 35 కింద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ పైన తీసుకున్నారంటే మటుకు మళ్ళీ ఆ టీడీపీకి వేసేవాళ్ళు ఉన్నారు, వైసీపీకి వేసేవాళ్ళు ఉన్నారు, జనసేనకి వేసేవాళ్ళు ఉన్నారు. అలా డివైడ్ అవుతుంటుంది. అదే మీరు వైసీపీకి రెడ్డిస్ ఓటింగ్ అయితే మటుకు ఎక్కువ శాతం కనెక్ట్ అవుతుంది. అలాగే చౌదరీస్ ఓటింగ్ ఎక్కువ శాతం వీళ్ళు కనెక్ట్ అవ్వట్లేదండి కాపు ఓటింగ్. కానీ గత ప్రజారాజ్యం వాళ్ళు అప్పుడు ఈయనకి ఇచ్చాం కదా, ఆయన ఏం చేశాడు, ఇట్లా ఉంటాయి అనమాట. ఎక్కువ ఇంకా వాళ్ళు దానికి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఓకే, యూత్ కనెక్ట్ అయినందుకు అబోవ్ పెద్దవాళ్ళు అంత ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్.